కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కొండ చర్యలు విరిగిపడటంతో 30 గొర్రెలు మృతి చెందాయి. అదేవిధంగా 2 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బోడెప్రసాద్ పర్యవేక్షించి బాధితులకు భరోసా కల్పించారు. భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా సత్వర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నా పేరు దేవరకొండ నాంచారమ్మ అండి. మేము యలమలకుదురులో ఈ కొండ వెనక వైపు మేము కాపురం ఉంటున్నాము. మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం. మాది వ్యాపారం, మటన్ వ్యాపారం. మేము మా బతుకు తెరువు అంతా వ్యాపారం మీదే అని ఇక్కడ కొనుక్కుని పెట్టుకుని ఉన్నాం. రాత్రి బాగా వర్షానికి ఆ కొండ వచ్చి పడిపోయి మా ఇల్లంతా మొత్తం కూలిపోయి ఉన్నది. మా గొర్రెలు అయితే మేము వ్యాపార నిమిత్తం గొర్రెలు తెచ్చుకుని ఉన్నాం. ఆ గొర్రెలు కూడా పాకాల్లో పెట్టుకున్నాం. ఆ గొర్రెలు కూడా చనిపోయినాయి. మొత్తం మాకు ఆస్తి నష్టంగా మాకంతా నష్టమే జరిగింది. మా ప్రాణాలకి ఏ అపాయం లేదు. మా పిల్లలు మేమందరం దేవుని కృపలో బాగానే కాపాడబడ్డాం. మా గొర్రెలు చనిపోయినాయి. మా ఇల్లంతా కూలిపోయింది. ఒక వస్తువు కానీ ఏది తీయటానికి లేదు. మొత్తం 30 గొర్రెలండి. 20 గొర్రెల దాకా చనిపోయినాయి. అసలు బయటికి రాలేదు. ఒక 10 దాకా బయటకు వచ్చినాయి. దేవుని దయ వల్ల అధికారులు ఏమైనా స్పందించి మాకు న్యాయం చేయమని కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు యనమలకుదురులో కొండ చర్యలు జారిపడి సుమారుగా ఒక 20 గొర్రెలు మృతి చెందడం జరిగింది. అలాగే 2 ఇళ్ళు ధ్వంసం కూడా చెందడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి బాధితులకి ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తాం. అలాగే ఈ పట్టణ ప్రాంతంలో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునకకి గురవుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా హై స్కూల్స్కి, ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ అందరికి కూడా తరలిచ్చి వాళ్ళకి భోజన వసతులు కల్పిస్తూ ఉన్నాం. అలాగే రైతులందరూ కూడా ఉదయమే కాలువలన్నీ కూడా 0 లెవెల్కి తీసుకొచ్చి డ్రైనేజీ వ్యవస్థలు అన్నీ కూడా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ మొత్తం కూడా పర్యటనలు చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ప్రొక్లైనర్లు అన్నీ కూడా అందుబాటులో ఉంచాం. ఈ మురుగునీటి పారుదలకి ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో అన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాం. నేను పుట్టి పెరిగిన తర్వాత నాకు దాదాపు 43 సంవత్సరాలు వచ్చినాయి. ఇలాంటి వరదలని ఇప్పుడు దాకా నేను అసలు చవి చూసింది లేదు. అసలు ఈ వర్షాలకి మనం వచ్చిన కొత్త యంత్రాంగం ఉంది కాబట్టి ఈ రకంగానే ప్రజలకి మనం అండగా ఉండగలుగుతున్నాము. గత గవర్నమెంట్లో చిన్నపాటి వర్షానికి ప్రజలు ఎంతో నష్టపోయేవాళ్ళు మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. అధికారంలో ఉన్నవాళ్ళు మేము తిరుగుతా ఉన్నాం, అపోజిషన్గా తిరిగేది. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల సమస్యల గురించి వాళ్ళకి ఎట్లాంటి ఏ రకంగా అండగా ఉండాలని చెప్పి మేము తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర పొద్దున్న 5 తిరుగుతున్నాం. ఈరోజు ప్రజలకి అండదండ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ కొండ చర్యలు ఇరిగిపడి దాదాపు 20 గొర్రెలు మరణించినాయి. ఈ బాధ్యతలు కూడా మేము అండగా ఉంటాము. ప్రభుత్వం తరఫున వాళ్ళకి లబ్ధి పొందేలా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తామన్నా. ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా ఉంటుంది, ఉండి తీరుతుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తామన్నా నేను.